శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 38వ శ్లోకం. పద్మనాభోరవిందాక్ష పద్మగర్భ శరీరభృత్ మహర్దిరుద్ధో రుద్ధాత్మా మాక్షో గరుడధ్వజః. పద్మనాభోరవిందాక్ష పద్మగర్భః శరీరభృత్ మహర్దిరుద్ధో రుద్ధాత్మా మహాక్షో గరుడధ్వజ. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. ఆ కమలమే అతని నాభిస్థానంలో కూడా కనిపిస్తుంది, అతని కళ్ళలో కనిపిస్తుంది. అలాంటి కమలమే అతని గర్భంలో కూడా దాగి ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ చూసినా కమలమే, పద్మమే, అరవిందమే. ఈ కమలమే ప్రపంచ వికాసానికి మూల కమలము. ఈ విశ్వకమలమే విశ్వాన్ని ధరిస్తుంది, భరిస్తుంది, శరీరాన్ని పోషిస్తుంది, క్షీణించే జీవంలో రాణిస్తుంది. క్షీణించవలసినది క్షీణించగా, రాణించవలసినది రాణింపజేస్తుంది. పెరగవలసిన దానిని పెంచుతుంది, తాను పెరుగుతుంది. పెరిగి అంతరిక్షంలో విహరించే గరుత్మంతుని అధిరోహిస్తుంది. ఇది పరమాత్మ వృద్ధి విలాసం. భయంకర కాలసర్పాలకు కాలస్వరూపుడై అమృతం పంచిపెట్టే గరుత్మంతుడు పరమాత్మని వాహనం, అతని కీర్తికి పతాక. అంతరిక్షంలో మహోన్నత స్థాయిలో పయనించే గరుడవాహనుడు మహాక్షుడవటంలో ఆశ్చర్యం లేదు. అతని అక్షరేఖ అతి విస్తృతమైంది. అతని కంటికి కనిపించని పదార్థం ఉండదు. అన్నింటినీ చూడగల అత్యున్నత నభోమండలాలలో గరుత్మంతునిపై ఎక్కి మహాక్షుడు కమలనయనుడు పయనిస్తూ ఉంటే సామాన్య మానవులు కూడా ఆ విరాట్ స్వరూపంలో ఏకీభవించిపోతారు. ఇది ఆ శ్లోకం యొక్క తాత్పర్యం.